హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీ సోషల్ మీడియాస్లో ఇంకా ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? వాళ్ళకి మంచి జరిగినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మనందరికీ ఉంటాయి. ఓకేనా? రైట్. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. నమస్తే, వెల్కమ్. రైట్. ఇక్కడ ఈరోజు టాపిక్, అసలు మీ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ నుంచి ఏం కోరుకుంటున్నారు మీ పర్సన్ చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ ఎనర్జీస్ నాకు అందాల, త్రూ మీ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ నాకు అందాల. ఓకేనా? రైట్. నేను షఫుల్ చేస్తూ ఉంటాను, మోర్ అండ్ మోర్ షఫుల్ చేస్తూ ఉంటా. మీరు ఈ లోపల మీ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటూ, పేరు చెప్పుకుంటూ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ, మీ పేరు చెప్పుకుంటూ, విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? నాకు ఎన్నిసార్లు షఫుల్ చేయాలనిపిస్తే అన్నిసార్లు చేస్తాను. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. क्या मोहब्बत है, क्या इशारा है, कल तलक ये दिल था मेरा, अब तुम्हारा है, क्या तमन्ना है, क्या इशारा है, हमने तो पल पल तड़प के पल गुजारा है, क्या मोहब्बत है, क्या नजारा है, कल तक ये दिल मेरा, अब तुम्हारा है, कल तक ये दिल था मेरा, अब तुम्हारा है. One more card, bottom energy, new love, control, right? సరే. क्या नजारा है, రైట్. బాటమ్ ఎనర్జీ, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఏం చెప్తున్నారు? ఎక్స్ప్రెషన్. మీ పర్సన్కి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు మీ ప్రేమని, మీ ఎమోషన్స్ని హోల్డ్ చేసేసుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయట్లా. రైట్. అది మీ నోట్ నుంచి వాళ్ళు వినాలి అనుకుంటున్నారు. మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీకు ఇప్పుడు తన మీద ఎమోషన్స్ ఉన్నాయి అని తనకి ఫీల్ కలిగేలాగా చేస్తే, అంటే ఒక సంకేతం, ఒక సిగ్నల్ అనుకోండి. అంటే ఈగో అడ్డం వస్తుంది కదా. వాళ్ళు ఆల్రెడీ పాస్ట్లో తప్పు చేసి వెళ్ళినట్టున్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, వాళ్ళంతటా వాళ్ళు స్టెప్ తీసుకుంటే
మీరు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. తెలుసు వాళ్ళకి. సో, వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీరు మీకు వాళ్ళ మీద ఇప్పటికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, ఆహ్, ఆ కేరింగ్ ఉంది అని మీరు మీ యాక్షన్స్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయండి అని కోరుకుంటున్నారు ఇంటర్నల్‌గా. అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్స్ మీరు మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత ఆ పర్సన్ కూడా ఈసారి మీతో వాళ్ళ ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారంట. ఓకేనా? ఎందుకనంటే వాళ్ళు తెలుసుకున్న నీతి ఏంటి అంటే పాస్ట్ నుంచి ఇప్పుడు తెలుసుకున్న ఇదేంటంటే ఎవ్రీ రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు మీ బుద్ధావతారాలు. ఇప్పటికి తెలుసుకున్నారనమాట. రైట్. అండ్ వాళ్ళు మీరెప్పుడైతే మీ ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారో త్రూ ఆహ్, ఏ రూపేణా అయినా, డైరెక్ట్‌గా అయితే మీరు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. వాళ్ళే రావాలి. బట్ మీ యాక్టివిటీస్ ద్వారా మీరు మీకు కావాలి అనుకుంటే పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయండి. యాక్టివిటీస్ ద్వారా మీ ఫీలింగ్స్ ఏంటి, ఇప్పుడు స్టేటస్‌లలో అలా తెలపడానికి ట్రై చేయండి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకోంగానే మీరేదో చేసేయమని కాదు. వాళ్ళ మనసులో ఏముంది, మీ గురించి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, మీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది చెప్తున్నా. రైట్. అట్ ద సేమ్ టైమ్ లాయల్టీ. ఇప్పుడుకి ఈ పర్సన్‌కి రియలైజేషన్ ఏంటి అంటే ప్రతి రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య కూడా నిజాయితీ అనేది ఒక ఇంపార్టెంట్ పిల్లర్ ఏ రిలేషన్‌షిప్‌కైనా. ఎందుకనంటే ఎప్పుడైతే నిజాయితీ ఉంటుందో ఆ రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు హీల్ చేసుకోగలుగుతారు. ఒక భరోసా ఉంటుంది. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో పునాది ఏంటి? ఒక రిలేషన్‌షిప్‌కి పునాది ఏంటి? మెయిన్ పిల్లర్ ఏంటి? నమ్మకం, నిజాయితీ, కేరింగ్, ప్రేమ. ఇవే కదా! సో, ఇప్పటికీ ఇది మీ పర్సన్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. విచిత్రం ఏందంటే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళేంటి అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకు వాళ్ళకి తెలుసని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మేనిఫెస్టేషన్. మిడిల్ కార్డ్ మేనిఫెస్టేషన్ కార్డ్ వచ్చింది. అంటే వాళ్ళు మీ నుంచి ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా మీ విషయంలో అలాగే ఉండాలి అని కోరుకుంటున్నారు. ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఉండాలి అని అనుకుంటున్నారు ఫ్యూచర్‌లో. రైట్. అలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఇంపాక్ట్ పడాలి. అంటే మీరు ఎంత కష్టపడి ఈ రిలేషన్ నుంచి దూరం జరిగారో ఇప్పుడు ఆ పర్సన్‌కి అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు బ్రేకప్ అయ్యేటప్పుడు, అవాయిడ్ అయ్యేటప్పుడు ఈ పర్సన్ అంత ఫీల్ ఏం లేదు. ఎందుకు? అప్పుడు మీ వాల్యూ తెలీదు. ఒక రిలేషన్‌షిప్‌లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ ఏం తెలీదు. ఆకతాయితనం. గో విత్ ద ఫ్లో. అంతే. నాకు నచ్చిందా? నా సెల్ఫిష్‌నెస్సా? నా హ్యాపీనెస్సా? నా స్వార్థమా? అంతే బస్. అట్లాంటి ఒక ఎలా చెప్పాలంటే మీకు ఈ పర్సన్ ఎవరో కానీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంటు, దారిన పోతూ ఉన్నప్పుడు కాలికేదో తగులుతది. అలా మీరు అంతే అనుకున్నారు తప్ప ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్ కానీ మీరది కాదు. వాళ్ళు వెళ్తున్న దారిలో పొరపాటున వాళ్ళ కాలికి వజ్రమే తగిలింది. ఓకేనా? ఆ వజ్రాన్ని మెరిసే రాయి అనుకొని జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. అది వజ్రం అని తెలుసుకోలేకపోవడం ఎవరి తప్పు? వజ్రమే ఎప్పటికీ. ఎప్పటికీ అదే. కానీ దాని విలువని ఎవరు తెలుసుకుంటారు? వజ్రం విలువ తెలిసిన వాళ్ళ చేతిలో పడితే దానికి ఒక అందము, పరమార్థము, అర్థము. కానీ ఒక రంగురాయిని చూసినట్టు చూసి మిమ్మల్ని వజ్రాన్ని చేజేతులారా
ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు యూజ్ చేసి ఇసిరి పడేశారు. కానీ వజ్రానికి ఎవరైనా సాటియా? ఏ వస్తువైనా సాటా చెప్పండి? లేదు కదా. అది బురదలో ఉన్నా, దేవుడి దగ్గర ఉన్నా, బీరువాలో ఉన్నా దాని విలువ అదే. వజ్రం విలువ ఎప్పటికీ తగ్గదు. అలాగే మీరు మీలాగే ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ మారాల్సింది ఎవరు? ఈ పర్సన్, మీ పర్సన్. సో ఆ మార్పు మీరు ఈ పర్సన్ విషయంలో చూపించిన ఆ లాయల్టీ, పాస్ట్లో మీరు ఓవర్ ఎక్స్ప్రెసివ్, అంటే నువ్వంటే నాకు ఇంత ఇష్టము, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను అదైపోతాను, నువ్వు వచ్చాకే నా లైఫ్లో ఎంత హ్యాపీనెస్, నువ్వు నాకు మాత్రమే సొంతం, ఇట్లాంటివి ఓవర్ ఎక్స్ప్రెసివ్ చేసేసారు మీరు. ఇప్పుడు ఈ పర్సన్ మీ నుంచి అదే కోరుకుంటున్నారు. ఎలా వస్తుంది? అదే కోరుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అలా లేరు. మీ ఎనర్జీస్ మొత్తం హోల్డ్ బ్యాక్ చేసేసుకొని మీదైన స్టాండ్లో మీరున్నారు, మీదైన బౌండరీస్లో మీరున్నారు. ఉంది, మీ మనసులో కూడా ప్రేమ ఉంది వాళ్ళ మీద. కానీ ప్రేమ కంటే ఎక్కువగా భయం ఉంది. ఎందుకు? పాస్ట్లో తెలియక కొన్ని తప్పులు చేశారు. ఏంటది? అతి మంచితనం, అతి కేరింగ్, అతి ప్రేమ, అతి ఎమోషన్స్, అతి ఎక్స్ప్రెషను, అతి నిజాయితీ. ఒకరు నమ్ముకున్నాము, ఒకరిని ప్రేమించాము అంటే జీవితంలో వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు, వాళ్ళే ప్రపంచం అన్నట్టుగా మీరు నిజాయితీగా ఉన్నారు. ఇవన్నీ మీలో బ్యాడ్ క్వాలిటీసే నాకు తెలిసి. అంటే రైట్? ఎందుకంటే వాళ్ళు అలా లేరు కదా, వాళ్ళు అలా కాదు. వాళ్ళకి ఇప్పుడు గంజాయి మొక్కను తీసుకొచ్చి తులసివనంలో కూర్చోబెడితే దాన్ని కూడా తులసివనమే అనుకుంటారు కదా. కానీ ఒక తులసి మొక్కను తీసుకుపోయి గంజాయి తోటలో పెట్టండి, దాన్ని కూడా గంజాయి అంటారు. అవునా? సో ఎవరి విలువ ఎవరు దిగజారదు, ఎవరు పెంచితే పెరగదు. రైట్? మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఈ పర్సన్ పాస్ట్లో వాళ్ళ దృష్టి మీ మీద అలా లేదు. బట్ ఇప్పుడు మీ నుంచే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీకు అదే ఇవ్వాలి అనుకుంటున్నారు, అదే ఎక్స్ప్రెషన్ చేయాలి అనుకుంటున్నారు, అదే లాయల్టీ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ నుంచి మీ ఇద్దరి రిలేషన్లో సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అబ్స్టాకిల్స్ అయితే ఉన్నాయి. రైట్? ఆ అబ్స్టాకిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, రిలీజియస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్. ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. వన్స్ వస్తే మిమ్మల్నే అడ్వైజ్ అడుగుతారు, నన్ను ఏం చేయమంటావు చెప్పు, దానివల్ల మన రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వకూడదు. మిమ్మల్నే అడ్వైజ్ అడుగుతారు, మీరే అడ్వైజ్ ఇవ్వమని, తన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని మీరే సలహా ఇవ్వమని మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళు కోరుకుంటున్నారు, నా ప్లేస్లో ఉండి నేను ఆలోచించు, మన ఇద్దరి మధ్య ఈ గొడవలు, ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ ట్రస్ట్ ఇష్యూస్, అంటే నమ్మకం లేకపోవడం, మీరు వాళ్ళని అనుమానించడం, వాళ్ళు మిమ్మల్ని అనుమానించడం, ఇదంతా వద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ గొడవలు వద్దు, బ్లేమ్ గేమ్స్ వద్దు, మైండ్ గేమ్స్ వద్దు. నువ్వు లాయల్గా ఉండు, నేను లాయల్గా ఉంటాను. రైట్? నువ్వు పాస్ట్లో ఎలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నావు అంటే బతిలు ఆడుకుంటూ, చేజ్ చేస్తూ, నువ్వు నాతో మాట్లాడు, నాకు టైం ఎందుకు ఇవ్వవు, నువ్వు ఇది చేయవు, అది చేయవు, ఇది నాతో తిన్నావా లేదా, ఫోన్ల మీద ఫోన్లు, లేకపోతే మెసేజ్లు చేయడము, ఇలా చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళకి ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉండింది. బట్ ఇది ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్టాప్ చేసేసారో రాను వాళ్ళకి ఒక ఎంప్టీనెస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఎంప్టీనెస్ ఎలా తయారైంది? లోతుగా, అంటే ఒక అగాధంలాగా ఒంటరితనం, మానసికంగా. వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది అయినా ఉండనండి, మానసికంగా ఒక అగాధమే ఒంటరితనం, అది ఫీల్ అవుతున్నారు. మీ వాల్యూ, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి మీకు చూసుకుంటే, ఈ పర్సన్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే కావచ్చు, సొసైటీలో చూస్తున్న ప్యాటర్న్సే కావచ్చు, వీటితో పోల్చుకుంటే
నా పర్సన్ ఎంత కరెక్ట్, ఎంత లాయల్, ఈ రోజుల్లో ఎవరున్నారు అలాగా అనే ఒక రియలైజేషన్ ఉంది ఈ పర్సన్లో. ఉంది కాబట్టే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే నేనేం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మేబీ మీ ఇద్దరి కొంతమంది రిలేషన్షిప్ ఇక్కడ సీక్రెటివ్ రిలేషన్షిప్ కనపడుతుంది. అర్థం చేసుకోండి. ఇంకా మిమ్మల్నే అడ్వైస్ కోరుకుంటారు, అడుగుతారు, నువ్వే సలహా ఇవ్వు నాకు, మన ఇద్దరి మధ్య ఇంకా ఈ గొడవలు, ఈ తగాదాలు, ఈ ఈగో ఇష్యూస్, ఈ అనుమానాలు ఇదంతా వద్దు, ఏం చేయమంటావు, నువ్వెలా ఉంటావు, నేనేం చేయాలి, నువ్వేం చేస్తావు, నాకు అడ్వైస్ ఇవ్వు, నాకు సలహా ఇవ్వు అని మిమ్మల్ని అడుగుతారు, అడగాలనుకుంటున్నారు, మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్? నెక్స్ట్, న్యూ లవ్ హియర్. ఇక్కడ 2 సినారియోస్ కనపడుతున్నాయి. ఒకటి, ఈ పర్సనే మీ లైఫ్లోకి వచ్చి న్యూగా మీ ఇద్దరు రిలేషన్ని స్టార్ట్ చేయడమా, లేదా ఈ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ లైఫ్లో ఈ పర్సన్ కాక ఎవరో కొత్తగా మీ లైఫ్లోకి వచ్చున్నారు అని ఈ పర్సన్ ఇమాజినేషన్ అనుకోండి, రియాలిటీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ పర్సన్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ లైఫ్లో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి మీరు ఈ పర్సనే సెలెక్ట్ చేసుకోవాలి, ఈ పర్సన్తోనే న్యూగా లవ్ లైఫ్ని స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. ఈ పర్సన్ మానసికంగా ఏం చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉన్నావో, నీ లైఫ్లో ఎవరున్నారో వాళ్ళు నీ సోల్మేట్ కాదు, నేనే నీ సోల్మేట్ని అని చెప్తున్నారు, రైట్? అంటే సమ్వేర్ జెలస్ కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు స్టెప్ తీసుకోలేకపోవడానికి రీజన్ కూడా మీ లైఫ్లో ఎవరో ఉన్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. మీరు ఆల్రెడీ మీ సమ్వన్ ఎవరో పార్ట్నర్తో మీరు న్యూగా రిలేషన్షిప్ స్టార్ట్ చేశారేమో, అది వాళ్ళకి తెలుసు, తెలియకపోవచ్చు, వాళ్ళ ఇమాజినేషన్స్. లేదు, ఆల్రెడీ మీ లైఫ్లోనే ఇంకెవరైనా ఉన్నారు, వాళ్ళతో మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తున్నారు మీ రిలేషన్ని. సో వాళ్ళు నీ సోల్మేట్ కాదు, నేనే నీ సోల్మేట్ని అని చెప్తున్నారు ఇక్కడ. మీతో ఒక న్యూ బిగినింగ్, న్యూ లవ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ నుంచి ఆ అప్రోచ్ తనకి రావాలి, మీ నుంచే కాల్ మెసేజ్ రావాలని కోరుకుంటున్నారు, బట్ మీరు చేయొద్దు. ఓకేనా? రైట్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది ఆయిల్స్ గురించి చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయక్క, చాలా చాలా బాగుంది, మేము ఆ రిజల్ట్ చూడగలుగుతున్నాము, ఆ డిఫరెన్సియేషన్ చూడగలుగుతున్నాము అని చెప్పి చాలా మెసేజ్లు పెట్టారు. ఇంకొంతమంది, అక్క మీరు ఏదో వీడియోలో నేను చెప్పానంట ఆయిల్స్ గురించి, సో ఆయిల్స్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పన్నారు. మ్యాక్సిమం ఈ వీడియో తర్వాతనే ఆ వీడియో కూడా రావడానికి అవకాశం ఉండొచ్చు, నేను చేస్తానికి ట్రై చేస్తా, ఓకేనా? లేదా ఈ వీడియోలోనే ఆఖరిలో చెప్పడానికి ట్రై చేస్తా, చూపిస్తాను ఏంటి, ఏమేమి ఆయిల్స్ ఉంటాయి, ఇవన్నీ నేను చెప్తాను, ఓకేనా? అండ్ ఈరోజే కాబట్టి ఇంకా రేపటి నుంచి ధనత్రయోదశి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 5 days నైట్స్ ఎక్కువగా మంత్ర చాంటింగు, స్పిరిచువల్ యాక్టివిటీస్, హోమము ఇవన్నీ ఉంటాయి నా దగ్గర. అంటే మీకు తెలుసు కదా, పాస్ట్ ఇయర్లో కూడా నేను లాస్ట్ ఇయర్లో కూడా చెప్పున్నాను కదా, లక్ష్మీ పోట్లీ. నెక్స్ట్ ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ జరుగుంటే వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేయడానికి ఇక్కడ నేను చేస్తానన్నమాట. ఇంకోటి పిల్లల చదువుల కోసం ఈ 5 daysలో మీరు బుక్ చేసుకుంటే వీలైతే ఇవాళే, త్వరగా టైం లేదు, నేను ఊరెళ్ళి హడావుడి అయిపోయింది, అందువల్ల నేను అనౌన్స్ చేయలేకపోయాను.
సరే ఇప్పుడు ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళు తీసుకుంటారు ఇమీడియట్‌గా. ఇది దివాళీ రోజు ఎస్పెషల్లీ చేసే హోమము, పూజ అందులో మిడ్‌నైట్ అందులో ఆహ్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లయితే ఉన్నాయో అంటే వాళ్ళ చార్ట్ ఉంటది కదా! ఆహ్, జాతకం కుండలి, లగ్న కుండలి. దాన్ని బుక్ చేసుకొని మీరు హోమంకి బుక్ చేసుకుంటే వాళ్ళ లగ్న కుండలి మీరు నాకు పంపిస్తే లేదా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ పుట్టిన స్థలము, మీ పుట్టిన టైము ఇవి నాకు సెండ్ చేస్తే అది బుక్ చేసుకున్న తర్వాత ఇవి సెండ్ చేస్తే నేను ఆ రోజు నైట్ ఇది దేనికి అని మీరు అడగొచ్చు. ఒకటి బాగా అప్పులున్నాయక్క, అప్పులు మొత్తం తీరిపోవాలి. వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళ లగ్న కుండలిలో నేను కొన్ని చేసి ఆహ్, మంత్ర చాంటింగ్ కానీ కొన్ని ఉండే రిచువల్స్ మాకుంటాయిలే. అవి నేను చేసి ఆ లగ్న కుండలి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, ఎలా నేను వాళ్ళకి సెండ్ చేస్తాను మళ్ళీ వాళ్ళ అడ్రస్‌కి. అది ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎ ఎ ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ నేను చెప్తాను. అండ్ ఇంకొకటి వాళ్ళ నాకు ఇంత అమౌంట్ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఇంత మనీ గెయిన్ చేయాలి, సంపాదించాలి అనుకున్నప్పుడు అంటే మీరిప్పుడు ఏదైతే గెయిన్ చేస్తున్నారో దానికి 3, 4 రెట్లు గెయిన్ చేసేదానికి మనీ సోర్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నెంబర్ 1 రిచువల్ ఇది. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అక్క అయితే దివాళీకి ఇలా చేస్తారు కదా! సో తెలిసిన వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. లక్ష్మీ పోట్లీ కోసం ప్లస్ దీనికోసం బుక్ చేసుకొనున్నారు. నేను మీకు రిమైండ్ చేస్తున్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాగో నేను చేసుకుంటా కాబట్టి అందులో మీ చార్ట్స్ కూడా నేను పెట్టి చేయాలి. కొన్ని చేయాలి. దాని మీద చాలా వేయాలండి. అవన్నీ చేయాలి. టైం తీసుకుంటది. సో ప్రతి ఒక్కరి చార్ట్ నేను అట్లా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అక్క మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఇదంటే ఈ రెమెడీ తీసి పక్కన పెట్టేసి, ఈ రిచువల్ తీసి పక్కన పెట్టేసి మీరు లక్ష్మీ పోట్లీ తెప్పించుకోండి. ఓకేనా? ఏదైనా దివాళీ మధ్యాహ్నం వరకు మాత్రమే బుకింగ్స్ తీసుకోబడతాయి. ఆ తర్వాత నేను తీసుకోను బుకింగ్స్. ఎందుకనంటే నాకు టైం కావాలి. అవన్నీ సార్ట్ ఔట్ చేసుకోవాలి. నేను నైట్ హోమంలో నేను అవన్నీ పెట్టాలి. ఎవరెవరు బుక్ చేసుకొనున్నారో అన్నిటికి పెట్టాలి. ఎక్స్ట్రా కూడా పెడతాను. ఇన్ కేస్ ఇంకెవరికైనా ఈ వీడియో దివాళీ టైం దాటిపోయి తర్వాత అయినా కనిపించినా ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్న పోట్లీస్ ఏమన్నా ఉంటే బుక్ చేసుకోమని చెప్తాను. చేసుకోండి. అవి మీ పేరు మీద అడ్జస్ట్ చేసి పంపిస్తాను. రైట్? క్లియరా? పిల్లల చదువుల విషయంలో చదువుల్లో వెనకబడిపోవడము, గుర్తుపెట్టుకోకపోవడము, మాటికి ఫెయిల్యూర్ ఫేస్ చేస్తూ ఉండడము, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ కూడా జాబ్స్ రాకుండా ఉండడము, ఎంత ట్రై చేస్తున్నా ఇబ్బందికరంగా ఉండడము, వీళ్ళకి అదర్ రిచువల్ ఉంటుంది. ఏ పర్పస్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ ఏదైనా తొందరగా టైం లేదు. నేను అనౌన్స్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నాకు కన్సల్ట్ అవుతున్నారు. వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. సో మీకు ఇక్కడ ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వాళ్ళు లక్కీ అని చెప్తాను నేను. అవి చూసుకోండి. అండ్ ఏమేమి వాటికి చేస్తారు మనీ కోసం, బిజినెస్కి సంబంధించి గ్రోత్ విషయంలో అవి నేను చేస్తాను. ప్లస్ ఎవరి మీదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగి నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళ కోసము చేస్తాను. పిల్లల ఎడ్యుకేషన్స్, జాబ్ ఇంటర్వ్యూస్, జాబ్స్ కోసము చేస్తాను. అండ్ బాగా చెప్పాను కదా, అప్పులుండి అవి బ్యాంక్ లోన్స్ ఉండి ఆ లోన్స్ తీర్చలేకపోవడము, గోల్డ్ లోన్స్ ఉండి అవి తీర్చలేకపోవడం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోసం కూడా నేను చూస్తాను. ఏదైనా డీటెయిల్స్ నన్ను కనుక్కోండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. కాకపోతే
త్వరపడండి అంతే, నేను చెప్పేది అంతే. ఎందుకంటే టైం లేదు. ఈసారి నేను ఒక 10 డేస్ ముందు అనౌన్స్ చేస్తాను. బట్ ఇప్పుడు ఊరు వెళ్ళేసి వచ్చాను కాబట్టి నాకు టైం లేక నేను అనౌన్స్ చేయలేకపోయాను. బట్ ఓకేనా, రైట్. ఇప్పుడు ఆయిల్స్ కూడా త్వరగా అన్నిటికీ సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి, త్వరగా బుక్ చేసుకోండి. రైట్, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం. చూడండి అన్ని లవ్ సింబల్స్ ఎలా పడుతున్నాయో చూడండి. చాలా ఫ్లేమ్ కూడా చూసారా. కానీ ఇక్కడ కనపడుతున్న చూడండి బ్లాక్ ఎనర్జీ ఎట్లా వస్తుందో. మేబీ చూస్తున్న మీకో మీ పర్సన్కో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అనేది కనపడుతుంది. సో ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఎస్ చూడండి ఎంత బ్లాక్ ఎనర్జీ పడుతుందో చూడండి. నేను చూపిస్తా, వెయిట్ చేయండి. ఎంత బ్లాక్ ఎనర్జీ ఉందో చూడండి. నాకు స్మెల్ కూడా చాలా ఆడ్గా వస్తుంది, తట్టుకోలేనంత అట్లా వస్తుందన్నమాట. సో ఈ ఎనర్జీస్ మీకు చూపిస్తాను నేను, వెయిట్ చేయండి. ఎంత బ్లాక్ ఎనర్జీ ఉందో నేను చూపిస్తా. ఫస్టే ఎవరికోండి, మేబీ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరిగిన ఆనవాళ్ళైతే బాగా కనపడుతున్నాయి. ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, మీ మీద నెగిటివ్ ఎనర్జీ బాగా ఉన్నట్టుంది. సో నేను చూపిస్తా, ఉండండి, వెయిట్. చూసారా ఎంత బ్లాక్ ఎనర్జీ ఉందో చూసారా. ఇంకా కూడా వస్తూనే ఉంది. సో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో జాగ్రత్త పడండి. నేను వాళ్ళకి రిచువల్స్ చేస్తాను, చెప్తాను కూడా. కావాలి, దయచేసి ఎవరు ఫ్రీగా మాత్రం అడగొద్దు. ఫ్రీగా నేను చెప్పను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు లేదు. ఓకేనా, చూడండి నేను చూపిస్తాను. వాళ్ళ మనసు ఎంత గాయపడుందో, ఎంత నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారో నేను చూపిస్తాను ఇప్పుడు, వినండి. చూసారా ఎంత బ్లాక్ ఎనర్జీ చూసారా. కొంచెం డ్రై అయిన తర్వాత చూపిస్తాను అది కూడా, ఓకేనా. రైట్, మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండాలి. అక్కడ బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనో, లేకపోతే ఈ పర్సన్ మనసు విరిగిపోయి ఉండడమో, లేకపోతే నెగిటివిటీ పీపుల్. చూడండి నేను మాట్లాడుతూనే ఉన్నాను, పొగ చూసారా ఎట్లా స్ప్రెడ్ అవుతుందో, కనపడుతుందా. బాబోయ్ నాకు అందుకే క్యాండిల్ వ్యాక్స్ చేయాలంటే నేను అందుకే తొందర చేయను. ఇవి చాలా హెవీ ఎనర్జీస్ అమ్మా. ఓకే, ఇక్కడ సమ్వేర్ మదర్ ఇష్యూ కనపడుతుంది ఒకటి. మీ పర్సన్ ఎనర్జీస్లో మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. డెవిల్ ఎనర్జీ కనపడుతుంది. సో
వాళ్ళు అక్కడి నుంచి బయట పడాలి అన్నా పడలేకపోతున్నారు అనేది కనపడుతుంది. ఎంత మానసికంగా నెగటివిటీలో ఉన్నారు. మాటి మాటికి డెవిల్ ఎనర్జీ చూడండి. వ్యాక్స్ అనేది డెవిల్ షేప్స్ వస్తుంది. సమ్ మదర్ ఇష్యూ అండ్ ఇక్కడ కొంతమంది విషయంలోనే చిల్డ్రన్ ఇష్యూ. ఎవరి దగ్గరనో డాగో లేకపోతే టెడ్డీ బేరో, ఈ రెండుట్లో ఏదో ఒకటి, లేదా క్యాట్ ఎనర్జీ. క్యాట్ ఎవరో పెంచుకుంటున్నారా, లేకపోతే మీ పర్సన్, లేదా క్యాట్ మీన్స్ బ్లాక్ మ్యాజిక్. ఇక్కడ వస్తున్న బ్లాక్ ఎనర్జీ అంతా కూడా ఈ క్యాట్ కూడా బ్లాక్ ఎనర్జీలోనే నిండిపోయింది అనమాట ఇక్కడ. సో ఫుల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ జరుగుందండి. మీరు ఈ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరి దగ్గరైనా ర్యాబిట్ ఉందా? మీ దగ్గరన, మీ పర్సన్ దగ్గరన ర్యాబిట్ ఎనర్జీ. వీళ్ళ మనసేమో పరిగెడుతుంది మీ వైపుకి, కానీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, రాలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళకి ప్రతిదీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఏం చేయాలి? అందుకనే మేబీ ఇక్కడ అడ్వైస్ మిమ్మల్నే అడగాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక అడ్వైస్ మిమ్మల్నే అడగాలనుకుంటున్నారు. అన్ని క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి ఇక్కడ. నేను ముందు క్లెన్స్ చేసుకోవాలి ఆఫ్టర్ రీడింగ్ అయిపోయిన తర్వాత. ఎంత చూడండి, ఇలా రాకూడదు. చూస్తున్నా మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, క్యాండిల్ కూడా ఎంత బ్లాక్ అయిపోతుంది. చూసారా? ఒక్క నిమిషం. క్యాండిల్ కూడా ఎంత బ్లాక్ అయిపోయింది చూసారా? మేబీ ఇందాక నాకు ఒక సాంగ్ ఛానల్డ్ అయింది. ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్లో మీతో లాయల్గా లేరు, అది పక్కా. కానీ పాస్ట్లో తన గురించి తను మాత్రమే ఆలోచించుకునేవాళ్ళు, తన స్వార్థమే ఆలోచించుకునేవాళ్ళు. బట్ అలా ఉండే ఆ పర్సన్ ఇప్పుడు పూర్తిగా మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, యాక్షన్కి ఏం చేయలేకపోతున్నారు. మీ లాయల్టీ, మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ కేరింగ్, అవన్నీ గుర్తొస్తున్నాయి. మనసులో ఎంత నెగిటివిటీలో ఉన్నారంటే, మనసులో ఎంత ఫీల్ అవుతున్నారంటే, ఒకప్పుడు నాకు మాత్రమే నేనున్నాను, ఇప్పుడు నా మనసంతా నువ్వే అయిపోయావు. ఒకప్పుడు నాకు నేనే, ఇప్పుడు నేను నీ వాడిని, నీ దాన్ని అయిపోయాను అన్న ఒక ఎనర్జీస్ నాకు ఇక్కడ కనపడుతున్నాయి. కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మానసికంగా మీరైతే ఉన్నారు, కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ నెగిటివిటీ సిచ్యువేషన్స్, నెగిటివ్ అట్మాస్ఫియర్, నెగిటివ్ ఎనర్జీస్. నా వల్ల కాదు, ఇంక నేను స్టాప్ చేసేస్తానండి. బాగా ఎంత బ్లాక్ ఎనర్జీ అంటే, రీడింగ్ అయిపోయిన తర్వాత ముందు నేను క్లెన్స్ చేసుకోవాలి ఇక్కడ. సాయిరామా. చూడండి ఎంత బ్లాక్ ఎనర్జీనో చూపిస్తాను. చూసారా?
ఇంత నెగటివిటీలో ఉండి ఆ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారు? మీ మీ ప్రయత్నము, మీ మేనిఫెస్టేషన్ వాళ్ళ మీద పనిచేస్తుంది. అది వాళ్ళు మానసికంగా పనిచేస్తుంది. కానీ ఫిజికల్‌గా వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అది ఎంత భయంకరంగా ఉంటది. మనసేమో పరిగెడుతుంటది. మనసేమో రియలైజ్ అవుతూ ఉంటది. మనసేమో కోరుకుంటుంటది. కానీ అశక్తత బాడీలో ఎనర్జీస్ లేకపోయినప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు మీకది కావాలి. ఒక వస్తువు కావాలి. ఇక్కడి నుంచి లేసి తీసుకోలేని పరిస్థితి మీరు. మీకు కావాలి. ఎంత నీడ్ అంటే అంత ఇష్టం అంత కావాలి. కానీ మీరు లేవలేకపోతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా మీరు లేవలేకపోతున్నారు. మీకు సపోర్ట్ చేయట్లా మీ బాడీ. మీ ఎనర్జీస్ మీకు సపోర్ట్ చేయట్లా. ఎలా ఉంటది? తినేది మీ కళ్ళ ముందు ఉంది. మీకు ఇష్టమైంది ఉంది. దాన్ని అందుకోలేకపోతున్నారు. మీరు కోరుకుంటున్నారు మానసికంగా, కానీ అందుకోలేకపోతున్నారు ఫిజికల్‌గా. ఎంత పెయిన్ ఉంటది. అలాంటి పెయిన్‌లో ఈ పర్సన్ ఉన్నారు అనేది కనపడుతుంది. చూసారా కదా! ఎంత బ్లాక్ ఎనర్జీ చూసారు కదా! ఆ స్మెల్ కూడా నాకు స్మెల్ కూడా అట్లా వస్తుందనమాట. సో మీ పర్సన్ కోసం ప్రే చేయండి. లిటరల్లీ వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే తీసేయండి. ఈ దివాళీకి ఇంట్లో బూజు లేకపోతే ఇంట్లో వేస్ట్ సామాన్ అంతా ఎట్లా దులిపి పడేస్తామో అలా మీ మైండ్లో నెగిటివ్ ప్యాటర్న్స్, నెగిటివ్ పాస్ట్ ఏం జరిగిందనేది మీ పర్సన్ మీద గ్రెడ్జెస్, కోపం ఇవంతా తీసి పడేయండి. మైండ్ క్లీన్ చేసుకోండి. మన మనసు అంటే ఏంటి? ఒక దేవాలయం అది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది దేవాలయం పోతే. చక్కగా అగరబత్తీల ధూపం స్మెల్ వస్తూ అదొక పాజిటివ్ ఆరా, పాజిటివ్ ఎనర్జీ. మన మనసే దేవాలయం. దాన్ని ఇట్లాంటి కచరా అంతా పెట్టుకొని గలీజ్ చేసుకుంటారా? ఈ దివాళీకైనా మొత్తం తీసేయండి. ప్యూర్గా ఉండండి. ఏం జరిగినా మంచే జరుగుతుంది అన్న ఒక మేనిఫెస్టేషన్ తోటి ముందుకెళ్ళిపోండి. రైట్? వీళ్ళ కోసం ప్రే చేయండి. మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు తెలుస్తుంది కదా! తెలిసినప్పుడు అప్రోచ్ అవ్వండి. ఏంటి అనేది, ఏం చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. ఈ లోపల నాకేమి మీ నుంచి కావాలి అవన్నీ నాకు సెండ్ చేస్తే నేను చేయాల్సిన ప్రాసెస్. ఈ అవకాశాన్ని మీరు మాత్రం చేజార్చుకోవద్దు. మనీ ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. అర్థమైందా? మళ్ళీ ఈ టైం చేజారిపోతే 1 year దాకా వెయిట్ చేయాలా. సో ఆలోచించుకొని రెడీ అవ్వండి. ఓకేనా? రైట్? అండ్ ఇక్కడ లెటర్ వి. ఎవరి ఇల్లు మీ పర్సన్దో మీదో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉండాలి. రైట్? అండ్ ఎఫ్ మీద మీ పర్సన్దా మీకు రిలేటెడ్ ఏదైనా చూసుకోండి. అండ్ ఎవరికి ఎక్కువగా బటర్ఫ్లైస్ కనపడుతున్నాయి, బటర్ఫ్లైస్ వాళ్ళకి ఎక్కువగా ఈ ఎనర్జీస్ ఉన్నాయి చూసుకోండి. అండ్ కృష్ణుణ్ణి ఎక్కువగా ఎవరు ఆరాధిస్తున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళకు కూడా ఈ ఎనర్జీస్. ఎవరో ఇక్కడ మీ ఎనర్జీస్ ఏంటంటే ఎవరో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి శనివారాల వ్రతం ఏదో చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఎనర్జీనే ఎక్కువ వస్తుంది. ఓకేనా? లేదా మీరేమన్నా ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేయడం కానీ లేకపోతే వెళ్ళబోవడం కానీ జరుగుతుందా అదొక చూసుకోండి. లేదా ఎవరికో స్వామి నుంచి కబురు రాబోతూ ఉంది. ఎప్పటి నుంచో మీరు వెళ్ళాలి అనుకుంటున్న ఏడుకొండలవాడి సన్నిధికి మీకు పిలిపేదో రాబోతూ ఉంది. బీ రెడీ.
చూడండి అగైన్ ఎంత బ్లాక్ ఎనర్జీ చూసారా. మేబీ ఎవరికో గుడ్ లక్ అనేది గుడ్ న్యూస్ గుడ్ లక్ ఏదో రాబోతా ఉంది నియర్ ఫ్యూచర్లో. సరే, అది మీ పర్సన్కో మీకో చూసుకోండి. దయచేసి కొంతమందికి మాత్రం ఎవరితోనో ఫైట్ జరగబోతా ఉంది. ఆ విషయంలో ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి. ఎవరిదో ఏ లెటర్ నెంబర్ 4 నెంబర్ ఎవరో ఇక్కడ ప్యారిస్ వాళ్ళు ఇక్కడ ఎవరో చూస్తున్నారు, లేదా ప్యారిస్కి వెళ్ళి వచ్చారు అవుట్ ఆఫ్ కంట్రీ. అగైన్ అండ్ అగైన్ క్యాట్ ఎనర్జీ కనపడుతుంది, డెవిల్ ఎనర్జీ కనపడుతుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. లేదా మీరు ఏదో పెట్ని పెంచుకుంటున్నారు, పెంపుడు జంతువుని, దాని రిలేటెడ్ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. లేదా మీరు పెంచుకుంటున్న పెట్ దానికి హెల్త్ ఇష్యూస్ కూడా ఏదో కనపడుతున్నాయి. ఎస్, క్యూ అండ్ నెంబర్ 2 చెప్పానా, ఎవరో మీ లైఫ్లోకి చాలా శరవేగంగా దూసుకొని రావాలని వాళ్ళ మనసు కోరుకుంటా ఉంది. బట్ ఏదో ఆపేస్తుంది, ఏదో శక్తి వాళ్ళని ఆపేస్తుంది. ఇదే నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు. సరే, ఎనర్జీస్ ఇంతవరకే అందుతున్నాయి. ఎనీవే, మీ పర్సన్ ఫైనల్లీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇవి, మీతో న్యూ బిగినింగ్. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో. అండ్ ఇంకొకటి, మన రేపు దివాళీ రిచువల్స్లో రిలేషన్షిప్స్ గురించి కూడా, అంటే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి, బాండ్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చేస్తాను. సో వీటన్నిటికి సంబంధించి మీకు ఇది ఉన్నాయంటే ఎక్కువగా వద్దు, క్లియర్ అండ్ కట్టు విషయంకి వచ్చేసేయండి. నాకు అది మెసేజ్ పెట్టండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజ్ వస్తాయి, నాకు టైం కూడా లేదు. సో నేను చేసుకోవాల్సినవి అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మీరు కట్టు ఇది దీనికోసం ఏంటి, ఎంత, ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోండి. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.